ఇట్లా బాగా చెప్పండి అఫిషియల్గా చలానా కట్టాలి ఎంత ఎందుకు స్టాఫ్ కూడా ఎంఏలు ఒక అదే 1 month లో మన స్టేట్ లోకి వచ్చే 800 మంది అంటే మేజర్ విలేజ్, అదే 1,70,000 మంది మేజర్ మున్సిపాలిటీ, 1,50,000 మంది అంటే మన గవర్నమెంట్ మున్సిపాలిటీ డిక్లేర్ చేస్తుంది. ఈ యాక్షన్స్ వల్ల ఎంతమంది చచ్చిపోతున్నారు. ఈ విధంగా ఏ టెర్రరిస్ట్ చంపలేదు, ఏ సునామీ చంపలేదు. ఫస్ట్ ఈ కార్యక్రమానికి చేసిన సిద్ధార్థ గౌరవ్ మాట్లాడుతూ కోరుచున్నాను ప్లీజ్. ఓకే సార్. నెక్స్ట్ డిఎంహెచ్ఓ మేడం గారిని మాట్లాడుతూ కోరుచున్నాను ప్లీజ్ మ్యామ్. మిగిలిన వేదికను అందించిన అందరి పెద్దలకి, ఇక్కడ ఆహ్వానతకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మెయిన్గా మోటార్ వాహన చట్టంలో పొందుపరిచిన పాటిస్తానని, ఇతరులకు తెలియజేస్తానని, తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, రోడ్డుపై ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన కానీ ప్రేరేపించడం కానీ లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ
ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.